హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్లో మీకు జే ఇంకా అతిథి రిలేషన్ గురించి తెలుసుకుందాం. సీఈఓ రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 41. నేను నీకు వంట చేసి పెట్టడానికి నేనేం నీకు పని మనిషిని కాదు, నీ గర్ల్ ఫ్రెండ్గా నీతో కలిసి డిన్నర్ చేద్దామని వచ్చా. అలాంటిది నాతో వంట చేపిస్తావా? నువ్వే చెయ్యి, నేను తిని పెడతాను అని చెప్తోంది. జేకి వంట చేయడం చేత కాదు. అదే విషయాన్ని నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నా. నా వల్ల కాదు అని చెప్తాడు. అతిథి కళ్ళు పెద్దవి చేసి, ఎవరో ఎప్పుడో నా వంటలు అసలు బాగోవు అని చెప్పారు, అది నీకు కూడా తెలుసు అనుకుంటా అని వెటకారంగా అంటోంది. అతిథి పదే పదే గతంలో జరిగినవి గుర్తు చేస్తూ జే చేసిన ఫూలిష్ పనుల గురించి చెప్తుంటే జేకి అనుమానంగా అనిపించి తలదించుకుంటే, వదిలే అతిథి, నేను అప్పుడు అలా బిహేవ్ చేయడానికి రీజన్ చెప్పాను కదా. నాకు యాక్సిడెంట్ అవటం వల్ల కాస్త డిప్రెషన్లోకి వెళ్ళి ఏం మాట్లాడానో నాకే తెలియలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు చేసినట్టు ఇంకెవరు వంట బాగా చేయలేరు అని చెప్పాడు జే. జై పొగడగానే అతిథి సిగ్గుపడుతూ, సరే నేనైతే వంట చేయను, ఒక పని చేద్దాం, ఎలా వండాలో చెప్తాను, నువ్వే ఈరోజు వంట చేయి అంటుంది. దాంతో జైకి ఎలా చేయాలో అర్థం కాలేదు. నిజానికి పద్మని ఇంటికి వెళ్ళమని చెప్పిందే జై. ఎందుకంటే జై అతిథి చేతి వంట తినాలని అనుకున్నాడు. గాయస్, యాక్చువల్లీ నేను ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశాను, చూద్దాం. కానీ ఇప్పుడు అతిథి మాట విని, నన్ను ఏమైనా ఆర్డినరీ పర్సన్ అనుకుంటున్నావా? నాకు వంట చేయాల్సిన కర్మ ఏంటి అని అంటాడు. అతిథి రెస్పాండ్ అవుతూ, ఓ అవునా, వంట చేయడానికి ఆర్డినరీ పర్సన్స్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. పైగా అదేమీ చీప్ వర్క్ కాదు. నీకు తెలుసా, పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్స్ కూడా వంటింట్లో కుస్తీలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వంట చేసేటప్పుడు ఎందులో ఏమేం వేయాలి, ఎంత మోతాదులో వేయాలి అనే విషయాన్ని బాగా ఆచితూచి వేయాలి. అదే ట్రిక్నే బిజినెస్లో వాడతారు. ఒక పని చేసేటప్పుడు ఎవరిని నమ్మాలి, ఎంతవరకు ఈ రిజల్ట్ వస్తోంది అనే చూస్తారు. వీటన్నిటి కోసం కాకపోయినా కనీసం భార్యకో గర్ల్ ఫ్రెండ్కో చేయడానికైనా నేర్చుకోవాలి కదా అని నవ్వుతూ చెప్తోంది. అప్పటి వరకు అసలు నేను వంట చేయడం ఏంటి అని అనుకున్న జే అతిథి మాటలు వినగానే అందులో ఏదో అర్థం ఉంది అనిపించి లో వాయిస్తో, సరే వండుతానులే అని చెప్తాడు. అలా ఇద్దరూ నేరుగా కిచెన్ రూమ్లోకి వెళ్ళారు. అతిథి వంటలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి జేకి ఎలా వంట చేయాలో చెప్తూ ఫ్రిడ్జ్లో నుండి ద్రాక్ష పళ్ళను తీసి తింటోంది. ఒకప్పుడు జే ముందు తినాలంటే ఆలోచించే అతిథి ఇప్పుడు నేరుగా జే ముందు ఏదో సొంతింట్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తూ సరదాగా ఉంటుంది. అతిథి ఉండే తీరును గమనించిన జై మనసులో సంతోషపడుతూ, ఒక్కదానివే తింటావా, నాకు కూడా ఏమైనా పెడతావా అని ప్రేమగా అంటాడు. అతిథి చిన్న స్మైల్ చేసి ద్రాక్షలు తీసి జైకి కూడా తినిపిస్తోంది. జై తింటున్నట్లు దగ్గరికి వచ్చి అతిథి చేతిని ముందుకు లాగి హక్ చేసుకుని ఆ ద్రాక్షని అతిథికి తినిపిస్తాడు. జైకి ఒకవైపు అతిథిని దగ్గరికి తీసుకోవాలి అంటే భయంగానే ఉన్నప్పటికీ తనలో రగిలే కోరికలు, అతిథిపై రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రేమ జైని ఆపలేకపోయాయి.
అతిథి ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. అప్పుడు జై అతిథి తలను చేత్తో పైకి ఎత్తుతూ కన్నా అని ప్రేమగా పిలిచాడు. జై ప్రేమగా పిలవగానే అతిథి మనసులో తెలియని పరవశం పుట్టింది. జైని డీప్ వాయిస్తో పిలుస్తూ, జై, నేను ఎందుకు నీకు తినిపించాలి? నేనేమైనా నీ కేర్ టేకర్నా చెప్పు అని కాస్త కోపం, కొంటితనం కలగలిసిన స్వరంతో అంటోంది. ఒకప్పుడు అతిథి కేరర్గా ఉన్నప్పుడు ఎప్పుడూ సీరియస్గా మౌనంగానే ఉండేది. అయితే ఇప్పుడు అతిథి కోపాన్ని చూస్తుంటే జైకి అతిథి పైన ప్రేమ పొంగి పోర్లుతోంది. ఇంకా చెప్పాలంటే తను కోప్పడే కొద్దీ అతిథిని ఇంకా దగ్గరికి తీసుకొని డీప్ కిస్ ఇవ్వాలని ఉంది. అలా ఇద్దరు వేరే లోకంలో ఉండగా సడన్గా వంటలో వేసిన ఆయిల్ చిటుపట్లాడి ఒక డ్రాప్ వచ్చి జై ఫేస్పై తుల్లున పడింది. జై ఆ నొప్పిని భరించలేక అమ్మా అంటూ డ్రాప్ పడిన ప్లేస్లో చేయి అడ్డు పెట్టుకున్నాడు. అతిథి కంగారు పడుతూ, జై, ఏమైంది? ఏది నాకు చూపించు అని అడుగుతోంది. పెద్ద యాక్సిడెంట్లని భరించిన జైకి ఈ నొప్పి పెద్దదేం కాదు. అయితే సడన్గా నూనె ఫేస్ మీద పడటంతో జై తట్టుకోలేకపోయాడు. అదే సమయంలో అతిథి చూపించే కన్సర్న్కి ఆ నొప్పిని మెల్లగా మర్చిపోయి ఏం కాదులే, లైట్ అని సమాధానమిచ్చాడు. అతిథి మాత్రం కంగారు పడుతూ ఏం కాలేదంటావేంటి అని మొహానికి అడ్డుగా పెట్టుకున్న జై చేతిని తీసి గాయాన్ని చూసి భయపడుతూ, అయ్యో జై, ఫేస్ మీద అంత పెద్ద గాయమైతే ఏం కాలేదు అంటావేంటి అని కంగారుగా అంటోంది. సరేలే, చిన్న గాయమే అని జై చెప్పగా అతిథి బాధపడుతూ జై మొహానికి దగ్గరగా తన ఫేస్ పెట్టి గాయం దగ్గర నోటితో ఊదుతూ, అంతా నా వల్లే కదా, నేనే వంట చేయాల్సింది అని బాధగా అంటోంది అతిథి. ఆ సమయంలో అతిథి కళ్ళల్లో నీళ్లు తిరగడాన్ని గమనించిన జై అతిథిని దగ్గరకు తీసుకొని, పిచ్చిదానా, ఏమాత్రం దానికి ఎందుకు అలా ఫేస్ పెట్టావు అని అడుగుతాడు. అతిథి ఏమీ సమాధానం చెప్పకుండా డల్గా ఉండిపోయి తలదించుకుంటోంది. అప్పుడు జై అతిథిని తలను పైకి ఎత్తి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తాడు. అతిథి కూడా జై కళ్ళల్లోకి చూస్తూ ఇద్దరూ కాసేపు ఈ లోకాన్ని మర్చిపోతారు. ఆ సమయంలో ఇద్దరు మనసులు అదుపు తప్పి కాలం కంటే వేగంగా పరిగెడుతున్నాయి. తన వైపు అదోలా చూస్తున్న అతిథిని చూసి జై తనను తాను కంట్రోల్ చేసుకోలేక అతిథి పెదాలపై ముద్దు పెడతాడు. అప్పుడు అతిథి షాక్తో రెస్పాండ్ అవుతూ, జై, నా పర్మిషన్ లేకుండా ఎలా ముద్దు పెట్టావు అని అడుగుతోంది. జై అమాయకమైన స్వరంతో, నీకు ఒక విషయం చెప్పనా, నీలాగే ఎవరు ఫ్లర్టింగ్ చేయలేరు అని అంటాడు. అతనికి ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అయితే జైకి తనకి మధ్య ఏదో తెలియని డీప్ రిలేషన్ మొదలైంది అని ఒక క్లారిటీ వచ్చింది. గాయస్, స్క్రోలింగ్ స్లో అయిపోతుంది, నా వాయిస్ స్పీడ్ అవుతుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ కాసేపు వెయిట్ చేయండి. ఓకే, మీరు చదువుకోవాల్సిన వాళ్ళు చదువుకోండి, నేను మెల్లగా చెప్పుకుంటూ పోతాను. కాసేపు డీప్ బ్రీతింగ్ తీసుకొని, నేను ఎప్పుడు ఫ్లర్టింగ్ చేశాను, నీ ఫేస్కి ఏమైంది అని చూస్తున్నాను అంతే అని తడబడుతూ చెప్తోంది. జే మాట్లాడుతూ, ఫ్లర్టింగ్ అంటే మాటలతోనే చేయనక్కర్లేదు, చూపులతో కూడా చేయొచ్చు. అది కూడా నీకు మాత్రమే సాధ్యం. నాకు తెలిసింది ఒకటే, నీకంటే నన్ను
ఎవరు బాగా చూసుకోలేరు. అందుకే నీకు కిస్ పెట్టాలి అనుకున్నాను. నీకు తెలుసా నువ్వెంత అందంగా ఉన్నావో? నిన్ను తను తీరా చూడటానికి నా 2 కళ్ళు సరిపోవటం లేదు అని ప్రేమతో చెప్తాడు. అతిథి సిగ్గుపడుతూ జైని కాస్త వెనక్కి నెట్టి, జై, ముందు వెళ్ళి ఆ గాయానికి ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసుకో, నేను వంట చేస్తానులే అని చెప్తోంది. అప్పుడు జై రియాక్ట్ అవుతూ, లేదు, ఈరోజు నేనే వంట చేస్తాను, చెప్పు తర్వాత ఏం చేయాలో అని రొమాన్స్ మూడ్లో నుండి బయటికి వచ్చాడు. జైకి వంట చేయమని చెప్పడం చాలా తప్పైందని అతిథి మనసులో అనుకుంటుంది. తనకి చేత కాదు అని చెప్పినా బలవంతం చేసి ఇలా ముఖం పైన నూనె పడేలా చేసేందుకు దిగులు పడుతోంది. ఇంకా అయ్యిందేదో అయిందిలే అనుకుని రిలాక్స్ అవుతూ ఎలా వండాలో జైకి చెప్తోంది అతిథి. అయితే జైకి అసలు వండటమే చేత కావటం లేదు. మధ్యలో చాలాసార్లు ఆయిల్ డ్రాప్స్ని ఒంటిపైన పూసుకున్నాడు. చేసిన 2 ఐటమ్స్ పూర్తిగా మాడిపోయాయి. అప్పటికే జై వెనక్కి తగ్గలేదు. నేను చేస్తా అని పట్టు కూర్చున్నాడు. అది కాదు జై, నువ్వు వంట చేస్తే ఇక మనం ఈ రాత్రికి తిన్నట్లే అని జైకి నచ్చజెప్పి అతిథి వండడం స్టార్ట్ చేస్తోంది. జై సరే అని చెప్పి బయటకు వెళ్తాడు. అతిథి వంట చేయడం పూర్తయ్యేసరికి రాత్రి 8:30 అవుతుంది. డిషెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతోంది అతిథి. అదే సమయానికి టీవీలో సినిమా చూస్తున్న జై అతిథి రాగానే పైకి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. జైతో పాటు బంటిని కూడా తీసుకువచ్చి, బంటి, ఇక్కడ కూర్చో, ఈరోజు నీకు ఫుడ్ కట్, అతిథి తింటుంటే అలానే చూస్తూ ఉండు అని ఆర్డర్ వేసినట్లు చెప్తాడు. వెంటనే అతిథి రెస్పాండ్ అవుతూ, నా కోసం దాని కడుపు కాల్చడం ఎందుకు, అది ఎలాగో నువ్వు చెప్పిన మాట కదా వింటోంది అని తన వైపు జాలిగా చూస్తున్న బంటిని చూస్తూ అంటోంది. అప్పుడు జై రిప్లై ఇస్తూ, బంటిగాడి గురించి నీకు తెలియదు, వీడు మంచి తెలివైనోడు, ఒక్కొక్కసారి నా మాటలు కూడా లెక్క చేయడు అని చెప్తాడు. జై అబద్ధం చెప్తున్నాడు అని అతిథికి అర్థమైంది. ఇంతకుముందు అతిథి కేర్ టేకర్గా ఉన్నప్పుడు జై బంటి ఎలా ఉండేవారో బాగా తెలుసు. గాయస్, ఇక్కడ బంటి అంటే 2 ఉన్నారు కదా, కుక్క అండ్ ఫ్రెండ్. ఇప్పుడు జరిగే కాన్వర్జేషన్ కుక్క గురించి. బంటిని దగ్గరికి తీసుకొని, జై మాటలు ఏం పట్టించుకోకు బంటి, నీకు ఈరోజు మంచి ఫుడ్ పెడతాను సరేనా అని ప్రేమగా చెప్తోంది. అతిథి అలా అనగానే బంటి హ్యాపీగా ఫీల్ అవుతూ తోకూపుతుంది. అతిథి ఒక ప్లేట్లో చికెన్ లెగ్ పీస్లను పెట్టి బంటికి తినిపిస్తోంది. జై అతిథి చేతి వంట తిని సుమారు 1 సంవత్సరం అయింది. లొట్టలేసుకుంటూ తింటున్నాడు జై. అతిథి కూడా సైలెంట్గా తింటోంది. చుట్టూ వాతావరణం ఎంతో సైలెంట్గా ఉండటంతో జైకి విసుగ్గా అనిపించి అతిథి వైపు చూశాడు. అతిథి మాత్రం జై వైపు కన్నెత్తి కూడా చూడకుండా తింటోంది. జైకి ఒళ్ళు మండి, అసలు ఏమైంది నీకు, ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు. అతిథి కూల్గా, తినేటప్పుడు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అని సమాధానం చెప్తోంది. కాన్వర్జేషన్ ఎలా కంటిన్యూ చేయాలో జైకి అర్థం కాక కాసేపు ఆలోచించి జై బుగ్గ పైన ఏర్పడిన గాయం గురించి, అబ్బా, ఇది బాగా నొప్పి పడుతోంది, మంటగా ఉంది అని బాధపడుతూ అంటాడు. అతిథి జాలిగా జై వైపు చూస్తూ, ఆయింట్మెంట్ పూయమని నేను నీకు ముందే చెప్పాను కదా, చెప్పింది ఒకటి కూడా వినవా, స్టీఫెన్ ఎక్కడా అని కోపంగా అడుగుతుంది. మనిద్దరికి కాస్త ప్రైవేట్ స్పేస్ కావాలి అని చెప్పి నేను స్టీఫెన్ని మన ఫామ్ హౌస్ దగ్గరికి పంపించాను అని చెప్పాడు.
జై చెప్పింది విని అతిథి షాక్ అవుతూ, తినేటప్పుడు కూడా ప్రైవేట్ స్పేస్ ఏంటి అని మనసులో అనుకొని, సరే కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను అని చెప్పి కాసేపటికి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి జైకి చేతికి ఇచ్చి, ఇది గాయానికి అప్లై చేసుకో అని చెప్తోంది. జై బిత్తర చూపులు చూస్తూ, నా ఫేస్ పైన ఉన్న గాయాన్ని నేను ఆయింట్మెంట్ ఎలా అప్లై చేసుకోను అని అంటాడు. అతిథి చిరాకు పడుతూ, వెళ్ళి అద్దం తెచ్చుకో, నేనైతే పోయిను అని చెప్తుంది. జై మాట్లాడుతూ, ఏంటి అతిథి, నా దగ్గరికి వస్తే నేను మళ్ళీ ముద్దు పెడతాను అని భయపడుతున్నావా అని అడుగుతాడు. నిజానికి అతిథి కూడా అదే విషయం గురించి భయపడుతోంది. జై అలా తన మనసులో మాట చెప్పగానే ఆశ్చర్యపోతూ, జై నీకు అన్నీ భలే ముందే తెలిసిపోతాయి అని అంటుంది. జై చిన్న నవ్వు నవ్వి, డార్లింగ్ నువ్వేమీ భయపడకు, నేనేమీ నీకు ముద్దు పెట్టను, ప్రామిస్ రా డియర్, ప్రామిస్ రా డియర్, వచ్చి నాకు ఆయింట్మెంట్ పోయి. అతిథి కాసేపు దీర్ఘంగా ఆలోచించి, సరే కానీ ఒక కండిషన్, పొరపాటున నువ్వు కానీ నీ ప్రామిస్ని బ్రేక్ చేసావనుకో, వారం వరకు నీతో మాట్లాడను, ముందే చెప్తున్నాను అని షరతులు విధించి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని ఓపెన్ చేసింది. సడన్గా అందులో నుండి ఒక చిన్న బాక్స్ జారి కింద పడింది. అతిథి డౌట్ఫుల్గా ఏంటది అని అడుగుతూ కిందకి వంగి దాన్ని అందుకొని ఓపెన్ చేసి చూస్తోంది. అంతే, ఇంకా అందులో ఉన్న డైమండ్ రింగ్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోయి, రింగ్ ఇందులో పెట్టారేంటి అని జైని అడుగుతుంది. జై కూల్గా రెస్పాండ్ అవుతూ, నీకు నచ్చిందా అని అడుగుతాడు. అతిథి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అలాగే రింగ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. జై మాట్లాడుతూ, నిన్న అనుకున్నాం కదా నీ ఫింగర్కి రింగ్ అవసరం ఉందని అని గుర్తు చేస్తాడు. అతిథి ఆ రింగ్ ఇష్టపడి తీసుకుంటుందని జై అనుకున్నాడు. కానీ అతిథి ఆ రింగ్ని పక్కకి నెట్టేసరికి జై సహనం కోల్పోయి ఉంగరాన్ని చేతుల్లోకి తీసుకొని అతిథి చేతికి తొడిగే ప్రయత్నం చేశాడు. అతిథి షాక్ అవుతూ, జై ఏం చేస్తున్నావు, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి ఈ రింగు తొడుగు అని అంటుంది. జై అలాగా రింగు తొడుగుతుంటే అతిథికి దర్శన్ ప్రపోజ్ చేసిన రోజు గుర్తొచ్చింది. మోకాళ్ళపై నిల్చొని ఉంగరాన్ని తొడుగుతూ, జీవితం అంతా తోడుంటాను అని చెప్పాడు దర్శన్. కానీ ఇప్పుడు ఆ మాటలు, ఆ మనిషి అంతా అబద్ధం అని తెలిసాక మళ్ళీ అలాంటి దారిని ఎంచుకోవాలి అంటే అతిథికి భయంగా ఉంది. అలా అతిథి కాసేపు ట్రాన్స్లో ఉండగా సడన్గా జై అతిథిని తట్టి లేపి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అతిథిని అడుగుతాడు. అతిథి షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. జై అప్పుడు చిన్న నవ్వు నవ్వి, నీకు కూడా నేనంటే ఇష్టమే కదా, లేదంటే ఎందుకు ఇలా రింగు తొడుగుతుంటే చేయిస్తావు చెప్పు, ఈ విషయం గురించి డీప్గా ఆలోచించుకు, నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు, మెల్లగా ఒకరినొకరం అర్థం చేసుకొని అంతా ఓకే అనుకున్నాకే పెళ్లిపీటలు ఎక్కుదాం అని వివరిస్తాడు. అతిథి ఆలోచనల్లో పడి, నేనేమీ పెళ్లి గురించి ఆలోచించట్లేదు, వేరే దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. వెంటనే జైకి డౌట్ వేసి, నేను పక్కన ఉంటే నీకు వేరే ఆలోచనలు ఎలా ఉంటాయి, వేరే ఎవడైనా గుర్తొచ్చాడా, ఎవడివాడు, వైభవా అని చిరాకుతో కూడిన స్వరంతో అడుగుతాడు. అతిథి ఒక్కసారిగా ఆలోచనల్లో నుండి బయటికి వచ్చి జై వైపు అలాగే చూస్తూ, అలా ఏమీ లేదు అని సింపుల్గా చెప్తోంది. మంచిది,
నేనేమీ నువ్వు అనుకున్నట్లుగా నారో మైండెడ్ పర్సన్ కాదు. కానీ మనిద్దరం కలిసిన ప్రతిసారి అలాగే ఆలోచిస్తున్నావని తెలుసు. ఇప్పటి నుండి నీ మనసులో నా గురించి, నీ పేరెంట్స్ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచనలో ఉండకూడదు అని కండిషన్ పెడతాడు. అతిథికి ఏం మాట్లాడాలో తెలియక అలాగే జై చెప్పేది వింటోంది. జై తన మాటలకు ఇంకా కన్విన్స్ కాలేదు అనిపించి, సరే అతిథి రింగ్ ఫింగర్కి దీన్ని తొడగటం నీకు ఇష్టం లేకపోతే మిడిల్ ఫింగర్కి తొడుగుతా అని తీసి మిడిల్ ఫింగర్కి పెట్టాడు. అతిథి ఆ రింగ్ని చూస్తూ, జై ఇది చాలా ఖరీదైనదిలా ఉంది, మన రిలేషన్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, అలాంటిది ఇంత పెద్ద గిఫ్ట్ తీసుకోవటం అంటే అని మొహమాటంతో కూడిన స్వరంతో అంటోంది. జై కూల్గా రెస్పాండ్ అవుతూ, అదేమీ పెద్ద కాస్ట్ కాదులే, జస్ట్ 2 lakhs. నిజానికి కాస్ట్లీది కొందాం అనుకున్నాను, మళ్ళీ నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అని ఆలోచించి ఇంత తక్కువలోది తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తాడు. జై తన మాటలకు అతిథి స్టన్ అయిపోతుంది. 2 లక్షలు చీపా? నిజంగా ప్రపంచమంతా డబ్బున్న వాళ్ళతో నిండిపోయిందనిపిస్తోంది అని మనసులో అనుకుంది. అతిథి జై వైపు చూస్తూ, జై ఈ రింగ్ వేసుకుని నేను క్లాసెస్కి వెళ్తే అందరూ నా వైపే చూస్తారు అని చెప్తోంది. జై రెస్పాండ్ అవుతూ, అయితే ఏంటి, వాళ్ళందరికీ మన గురించి తెలిసిందే కదా, అలాంటప్పుడు భయం ఎందుకు? చూడు డియో, ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి, నేను ప్రేమించిన అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలి అని అంటాడు. ఇలాంటి మాటలకు ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా కరిగిపోవాల్సిందే. అతిథి కూడా జయ కేరింగ్ చూసి ప్రేమగా ఫీల్ అయింది. గతంలో దర్శన్తో ప్రేమలో ఉన్నప్పుడు కూడా ఇంత ప్రేమని అనుభూతి చెందలేదు అతిథి. లైఫ్లో తొలిసారి జయని చూసి అతిథి వాళ్ళ నాన్నలాగా కల్మషం లేకుండా ప్రేమించే వ్యక్తిని చూసినట్లు అనిపించింది ఆమెకు. అప్పుడే సడన్గా వాళ్ళ ఫ్రెండ్ బంటి తలుపు తడుతూ లోపలికి వచ్చి, ఏరా టింకు, తినడం అయిపోయిందా? అతిథి రిజెక్ట్ చేశాక ఇంట్లో నుండి బయటకు కదలడం లేదంట, అందుకే ఒకసారి పలకరించిపోదామని వచ్చాను అని చెప్తూ లోపలికి వచ్చేశాడు. అతిథి వెంటనే అలర్ట్ అవుతూ ఏం తెలియనట్లు ఫేస్ పెట్టి తింటున్నట్లు నటించింది. బంటి నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అతిథిని చూసి ఆశ్చర్యపోతాడు. సారీ, నువ్వు అతిథి కదా? వావ్, వాట్ ఏ బ్యూటీ, ఇంత అందంగా ఉన్నావేంటి అతిథి అని అడుగుతాడు. అతిథి బంటి వైపు తిరిగి, నేను అతిథిని, ఏం కంగారు పడుకు అని సమాధానం చెప్తోంది. పక్కనే ఉన్న జై ఏం మాట్లాడకుండా ఇద్దరిని గమనిస్తున్నాడు. బంటి అతిథి దగ్గరికి వచ్చి కింద నుండి పై వరకు చూస్తూ, అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇంత అందంగా ఉన్నావా, ఎన్ని రోజులు నీలో దాగి ఉన్న ఈ రహస్యాన్ని గుర్తించలేకపోయాను అతిథి. టింకు గాని చూసావు కదా, వాడికంటే నేనే బెటర్గా అనిపిస్తే కాస్త నా వైపు కనుకరం చూపించు అని సరదాగా అంటాడు. వెంటనే జై కోపంగా ముందుకు వచ్చి అతిథి భుజాలపై చేయి వేసి, నోరు మూసుకో, అతిథి నాది, తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. బంటి కావాలనే జైని రెచ్చగొడుతూ, అయ్యో అతిథి, అప్పుడే కమిట్ అయిపోయావా, ఇంత త్వరగా టైటానిక్ షిప్ ఎక్కేసావా, టింకు గాడికి కేర్గా ఉన్నప్పుడు ఈ స్టీమర్స్ ఏవి నీ కంటికి కనిపించలేదా, ఆ తిరగబోయే షిప్పే నీకు నచ్చిందా అని అంటాడు వెటకారంగా. బంటి మాటలు వింటుంటే వాడిని జేకి ముక్కలు ముక్కలుగా నరికేయాలి అన్నంత కోపం వస్తోంది.
మంచి రొమాన్స్ మూడ్లో ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాడు. బ్లడీ ఈడియట్ అని తిట్టుకొని, రే బంటి, నీకు ఇక్కడేం పని? ఇప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ప్రతిసారి నిన్ను ఎంటర్టైన్ చేయలేను, నువ్వు ఇక వెళ్తే బాగుంటుంది అని నిర్మోహమాటంగా అంటాడు జై. జై బంటిల కాన్వర్జేషన్ వింటున్న అతిథికి ఫుల్ కామెడీగా అనిపిస్తోంది. బంటి రెస్పాండ్ అవుతూ, నీకు అసలు మనసే లేదురా, గర్ల్ ఫ్రెండ్ రాగానే నన్ను మర్చిపోయావా? అసలు అమ్మాయిలతో ఎలా డేటింగ్ చేయాలో నీకు టిప్స్ చెప్పింది నేనే కదరా అని డైనింగ్ టేబుల్ పైన ఉన్న వంటలన్నీ చెక్ చేస్తూ అంటాడు. ఇవన్నీ అతిథినే చేసిందా? అతిథి, నీ చేతి వంట తిని చాలా రోజులైంది, మళ్ళీ నీ వంట తినే భాగ్యం ఉందో లేదో నాకు తెలియదు, కాబట్టి ఇప్పుడే మనస్ఫూర్తిగా తింటాను అని రిక్వెస్ట్ ఫేస్ పెట్టి అడుగుతాడు. బంటి మాట్లాడే తీరు జైకి సీరియస్గా అనిపించిన, నిజానికి బంటి కామెడీగా అంటున్నాడని అతిథికి ఒక క్లారిటీ ఉంది. బంటి ఏం మాట్లాడకుండా ప్లేట్ తీసుకొని తనకు కావలసిన ఫుడ్ తీసుకొని తినడం ప్రారంభించాడు. ఇదంతా చూస్తున్న జై కోపంతో లోపల మరిగిపోతున్నాడు. ఎంతో బాగా ప్లాన్ చేసి అతిథితో డిన్నర్ చేద్దాం అనుకుంటే మధ్యలో పానకంలో పొడకలాగా వీడి తగులుకున్నాడు అని మనసులో తిట్టుకున్నాడు. అప్పుడు అతిథి రెస్పాండ్ అవుతూ, బంటి, జైకి డేటింగ్ విషయంలో ఏం టిప్స్ చెప్పావు అని ఆతృతగా అడుగుతోంది. వెంటనే జై అలర్ట్ అవుతూ బంటి వైపు చూసి, అవును, నువ్వెప్పుడు చెప్పావురా? బహుశా ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నట్టున్నాడు అని అంటాడు. బంటి రియాక్ట్ అవుతూ, ఎందుకురా ఏమీ తెలియనట్లు మాట్లాడతావు? అతిథి కోసం నువ్వు పడిన పాటలు నాకు తప్ప ఇంకెవరికి తెలుసు? బహుశా నేను చెప్పేవన్నీ బాగా వర్కౌట్ అయినట్లున్నాయి, లేకపోతే అతిథి నిన్ను యాక్సెప్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదు అని అంటాడు. బంటి మాటలకు చిర్రెత్తుకుపోయిన జై, వీడు తిక్క కుదర్చాలి అని అనుకొని, ఇక నువ్వు మాట్లాడడం ఆపితే నీకు ఒక విషయం చెప్తాను. మన కంపెనీ వర్క్ మీద నువ్వు ఆఫ్రికా వెళ్ళాలి అని చెప్పాను కదా, అది వచ్చే నెలలోనే అని అంటాడు. దాంతో బంటి గుండెల్లో బాంబు పేలినట్లు అనిపిస్తోంది. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే వీడు నన్ను చంపినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని భయపడి, రే ప్లీజ్ ఆ పని మాత్రం చేయకురా, సారీ, ఇంట్లో చాలా ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి, నేను వెళ్ళాలి అని కంగారుగా డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి, అతిథి, వీలుంటే ఒకరోజు ఆఫీస్కి రా, మంచిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బంటి వెళ్ళిపోగానే డైనింగ్ ఏరియా అంతా మొత్తం సైలెంట్గా అయిపోయింది. జై అతిథిని చూస్తూ, వాడి మాటలేమీ పట్టించుకోకు, నీకు నిజంగా ఎంజాయ్ చేయాలి అనిపిస్తే నాకు చెప్పు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తాను, అలాంటి వాళ్ళతో తిరక్క అని చెప్పి, సరే త్వరగా తిను, మళ్ళీ చల్లారిపోతుంది అని అంటాడు. అతిథి చిన్న స్మైల్ చేస్తూ, అయితే నువ్వు అమ్మాయిల్ని ఎలా పడేయాలో ట్రైనింగ్ తీసుకున్నావు అన్నమాట అని కొంటగా అడుగుతోంది. ఆ వెధవ బంటిగాడి మాటలు నువ్వు నమ్ముతున్నావా అని చిరాగ్గా అంటాడు జై. జై రియాక్షన్స్ గమనించిన అతిథి మనసులోనే నవ్వుకుని, నేనేమీ బంటి మాటలు నమ్మట్లేదులే కానీ, ఒకవేళ అదే నిజమైతే నువ్వు అమ్మాయిలతో ప్రేమతో ఎలా మాట్లాడాలో కాకుండా ఎలా ట్రాప్లో పడేయాలో ట్రైనింగ్ తీసుకో, అప్పుడు చాలామంది అమ్మాయిలు నీ వల్ల వచ్చి వాలిపోతారు అని కావాలని అంటోంది. జైకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా తలదించుకొని
ఉండిపోతాడు. దాంతో అతిథికి జయ మీద డౌట్ వేసి, జయ్ నిజం చెప్పు, పద్మ వాళ్ళ అబ్బాయికి ఏమీ కాలేదు కదా? నువ్వే కావాలని నా చేతి వంట తినాలని పద్మని లీవ్ తీసుకోమని చెప్పావు కదా అని అడుగుతోంది. అతిథి నిజాన్ని కనిపెట్టగానే జై షాక్ అయిపోయి తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా ఫేక్ స్మైల్ చేస్తూ, నీకు టూ మచ్ ఇమాజినేషన్ ఉన్నట్టుంది. నిజానికి నీకంటే పద్మ వంట చాలా బాగుంటుంది. అలాంటప్పుడు ఇన్ని నాటకాలు వేయవలసిన అవసరం నాకేంటి అని అంటాడు. తన వంటలు తప్పు పట్టేసరికి అతిథికి కోపం వచ్చి, జై హానెస్ట్గా ఉండకపోవడం కూడా ఒక జబ్బే, అది త్వరగా క్యూర్ చేసుకో. సరే అయితే నువ్వు చెప్పినట్లే పద్మ వంట అంత రుచిగా ఉంది అని అంటున్నావు కాబట్టి ఇకపైన నేను వంటింట్లో అడుగు పెట్టను, సరేనా అని చెప్తోంది. దాంతో జైకి మతి పోతోంది. అతిథి ఇలా రివర్స్ అవుతుందని జై అసలు ఊహించలేదు. షట్, ఇప్పుడేం చేయాలి? ప్లాన్ మొత్తం తిప్పికొట్టేలా ఉందే అని ఆలోచిస్తున్నాడు. జై నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి అతిథి మాట్లాడుతూ, చెప్పు జై, ఏమంటావు? ఈ విషయంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పడంలో తప్పులేదు. నువ్వు మనసులు విప్పి మాట్లాడకపోతే నేను ఎప్పటికీ నిన్ను అర్థం చేసుకోలేను అని జై మనసులో మాట బయటికి రప్పించే ప్రయత్నం చేస్తోంది. అతిథి ఆ మాట అనగానే జయకి నిజాన్ని దాచడం ఇష్టం లేక తలదించుకొని, అవును, నీ చేతి వంట తిందామని ఇలా చేశాను. మామూలుగా అడిగితే నువ్వెక్కడ ఇంటికి రాను అంటావో అని ఇలా చేయవలసి వచ్చింది అని చెప్తూ డల్గా ఫేస్ పెట్టాడు. ఆ సమయంలో జై ఫేస్ చూస్తుంటే ఒక చిన్న పిల్లాళ్ళ కనిపించాడు. చిన్నపిల్లలు తప్పుని ఒప్పుకున్నప్పుడు అమాయకంగా ఫేస్ పెట్టినట్లు జై ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అతిథి జైని ఇలా చూసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో అని అనిపించి కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత జై మెల్లగా తలెత్తి, నా మనసులో మాట నీకు చెప్పాను కదా, ఇప్పుడైనా నా బాధను అర్థం చేసుకొని నీకు వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి వంట చేసి పెట్టు. పాత సామెత ఒకటి ఉందో తెలుసా? అబ్బాయి మనసు గెలవాలి అంటే ముందు అతని ఆకలి గెలవాలి అంట. అంటే అతనికి రుచికరమైన వంటలు చేసి పెట్టి సాటిస్ఫై చేయాలన్నమాట అని చెప్తాడు. వెంటనే అతిథి రిప్లై ఇస్తూ, నాకు అసలు కుదరదు. అయినా నీ దగ్గర పనిచేసినప్పుడులాగా నా వంటలే కదా తిన్నావు. అయినా ఇప్పుడు అవి నీకు నచ్చే కదా నన్ను అబద్ధలాడి మరీ పిలిపించుకున్నావు. ఇంకా నిన్ను సాటిస్ఫై చేయవలసిన పనేముంది నాకు అని అంటోంది. అంతే, ఇంకా జైకి ఎలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. ఛా, ఇన్నేళ్ళు వచ్చాయి, అయినా ఆడపిల్ల దగ్గర ఎలా ఉండాలో తెలియట్లేదు నీకు. అబద్ధం చెప్పినా దాన్ని పుచ్చుకోవడం తెలియదు, ఎలా బుజ్జగించాలో కూడా తెలియదు. ఎందుకురా నువ్వు అని జై తనలో తాను తిట్టుకుంటున్నాడు. అలా కాసేపటికి జై అతిథి ఇద్దరూ డిన్నర్ ముగించుకొని సోఫాలో కూర్చున్నారు. అతిథి ఆయింట్మెంట్ తీసుకొని జై ఫేస్కి పూసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఫ్రూట్స్ తింటున్నారు. జై అతిథిని చూస్తూ, తినిపించు అని అంటాడు. అతిథి సైడ్ లుక్ ఇస్తూ, జై, ఇప్పుడు నేను నీకు కెరీర్ని కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ని, నువ్వే నాకు సేవలు చేయాలి అని ఆర్డర్ వేస్తోంది. ప్రస్తుతం జై మనసులో అతిథి ఉంది. అతిథి కూడా జైతో ప్రేమలో పడినప్పటికీ దాన్ని
పూర్తిగా సేకరించలేకపోతోంది. ఒకవైపు అతిథి గతం తాలూకా జ్ఞాపకాలు, మరోవైపు తన కెరీర్తో పాటు ఈ కొత్త జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనల్లో జేతో ఈ రిలేషన్ గురించి సరైన క్లారిటీ తీసుకోలేకపోతోంది. కానీ జయతో ఉంటే అతిథికి ఏదో తెలియని ప్రశాంతత కలుగుతోంది. అందుకే జయ మీద ఎంత కోప్పడినా మళ్ళీ కూల్ అయిపోయి అతని వెంట వెళ్తోంది. అతిథి మాటలు వినగానే జయ్ కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, నేను నీకు సేవలు చేయడమా? ఇట్స్ ఇంపాసిబుల్. నీకు తెలుసా, నా ఫ్రెండ్స్ని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇంకా భార్యలు మహారాజులా చూసుకుంటారు. వాళ్ళే తినిపించడం, బట్టలు తొడగడం, ఆఖరికి బెడ్ పైకి వెళ్ళే ముందు బట్టలు కూడా వాళ్ళే మారుస్తారు. అది ప్రేమంటే అని వివరిస్తాడు. వెంటనే అతిథి రెస్పాండ్ అవుతూ, అంటే నువ్వు చెప్పేదేంటి? అలా సేవలు చేస్తే మంచి భార్యలు అవుతారని అంతేనా? అలా చేసేవాడిని గర్ల్ ఫ్రెండ్స్ అనరు, పని మనుషులు అంటారు. మీ లైఫ్లో చాలామంది అమ్మాయిలు మీ బట్టల్ని చేంజ్ చేసినట్టు అనిపిస్తోంది అని కావాలని అడుగుతోంది. అబ్బా, నీ ఇమాజినేషన్కి ఒక దండం. నా లైఫ్లో నా బట్టలు చేంజ్ చేసిన ఒకే ఒక్క అమ్మాయివి నువ్వు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు జై. దాంతో అతిథి సిగ్గుపడుతూ, యు డోంట్ టాక్ నాన్ సెన్స్ అని అంటోంది. అతిథి సిగ్గుపట్టం చూసి జై హ్యాపీగా ఫీల్ అవుతూ, నిజమే కదా, నేను వీల్ చైర్లో ఉన్నప్పుడు ఇన్నర్వేర్ కూడా నువ్వే తొడిగావు. మనిద్దరం తెలియకుండానే చాలా దూరం ప్రయాణం చేశాం. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎప్పుడో నా గర్ల్ ఫ్రెండ్ అయ్యావు అని అంటాడు. జై చెప్పింది విని అతిథి ఒకవైపు కోపంతో పాటు సిగ్గు కలగలిపిన ఎక్స్ప్రెషన్ ఇస్తూ, జై, నోరు మూస్తావా? గర్ల్ ఫ్రెండ్స్ని చూసుకోవడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళని ఒక ప్రిన్సెస్లా ట్రీట్ చేయాలి అని మనసులో మాట బయటికి చెబుతోంది. అప్పుడు జై మాట్లాడుతూ, అలాగే డియో, నేను కూడా నీకు అన్నం తినిపిస్తాను, నిద్రపోయేదాకా జో కొడతాను, సరేనా అని నవ్వుతూ చెప్తాడు. అతిథికి అప్పటికే సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఈ మాటలు ఎంత దూరం వెళ్తాయో అని అతిథికి అనిపించి పైకి లేస్తూ, ఇక ఆపు జై, టైం అవుతుంది, హాస్టల్కి వెళ్తాను, చాలా పని మిగిలిపోయింది అని చెప్తోంది. జై టైం ఎంతైందో అని చూడగానే రాత్రి 9:30 అయింది. ఇప్పటికే అతిథిని విల్లా నుండి పంపించాలి అంటే జైకి చాలా బాధగా ఉంది. కానీ అతిథి కెరియర్కి ఎలాంటి ఇబ్బంది కల్పించకూడదు అనే ఉద్దేశంతో జై అడ్డు చెప్పలేదు. అతిథి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెనక్కి తిరిగి జై వైపు చూడగా జై ఒక బాక్స్లో పండ్లను పెడుతున్నాడు. వెంటనే అతిథి ఆశ్చర్యంతో, ఏం చేస్తున్నావు అని అడుగుతోంది. నీకోసమే, కాలేజీలో తినడానికి ఉంటాయిలే అని అంటాడు. రోజు రోజుకి జై చూపించే కేర్కి మెల్లగా అతిథి మనసు అతని వైపు మల్లుతోంది. సడన్గా అతిథికి మనస్ఫూర్తిగా జై తన బాయ్ ఫ్రెండ్ అన్న ఫీల్ కలిగింది. ఎవరో ఒక అబ్బాయి వల్ల మనసు గాయమైనంత మాత్రాన అందరూ అలాగే ఉంటారనుకోవడం తప్పు అని అనుకుని అతిథికి ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికే అతిథికి చాలా ఆలస్యం అవడంతో తొందరగా వెళ్దామా, మళ్ళీ హాస్టల్ క్లోజ్ చేస్తారు అని జైతో అంటోంది. జై సరే అని చెప్పి కార్ కీస్ తీసుకుంటాడు. సరిగ్గా 10ంటికి జై కార్ని హాస్టల్ గేట్ దగ్గర పార్క్ చేస్తాడు. అప్పుడు అతిథి జైని పిలుస్తూ, జై, ఇక నువ్వు వెళ్ళు అని అంటుంది.
జై అతిథి చెప్పిన దానికి నిరాకరిస్తూ, లేదు, నీ హాస్టల్ వరకు వస్తాను. నీకోసం ఎవడైనా పాటలు పాడుకుంటూ నిద్ర మానుకొని ఎదురు చూస్తాడేమో, చూద్దాం పదా అని అంటాడు. అతిథి చిన్న స్మైల్ ఇచ్చి, జే, నేను మరీ నువ్వు ఊహించుకున్నంత పాపులర్ కాదులే. పైగా ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అందరికీ తెలిసేలా చేసావు కదా. ఇప్పుడు కూడా నాకు లైన్ వేయడానికి ట్రై చేస్తే వాడంత ఫూల్ మరొకడు ఉండడు అని జైకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. జై కారు దిగి అతిథి చేయి పట్టుకొని వీధి లైట్ల వెలుగుల మధ్య నడుచుకుంటూ హాస్టల్ వైపు వెళ్తారు. కాస్త దూరం నడిచాక జై ప్రేమగా మాట్లాడుతూ, అతిథి, రేపు సినిమాకి వెళ్దామా అని చిన్న పిల్లల ఫేస్ పెట్టి అంటాడు జై. జై ఫేస్ చూసి చిలిపి నవ్వుతో రెస్పాండ్ అవుతూ, జై, ఏమనుకోవద్దు, నాకు అసలు టైం లేదు. ప్రజెంట్ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని చెప్తోంది. జై కాసేపు ఆలోచించి, ఎందులో చేస్తున్నావు? లాస్ట్ టైం బ్యారేజ్ దగ్గర షూటింగ్ జరిగింది చూడు, ఆ సినిమా టీంతోనేనా అని అడుగుతాడు. అతిథి అవును అన్నట్లు తల ఊపి, అందులోనే, అది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఆ సినిమా కోసం చాలామంది కష్టపడుతున్నారు అని చెప్తోంది. వెంటనే జై నీరసంగా ఫేస్ పెట్టి, వద్దు అతిథి, ప్లీజ్, వాళ్ళతో కలిసి పని చేయకు. ఎందుకు అక్కడ నీకు మంచిది కాదు అని నాకు నా మనసు చెప్తోంది. అయినా నువ్వు కూడా సినిమాల్లో యాక్టర్ అవ్వాలని కదా ట్రై చేస్తున్నావు. ఎందుకు ఇలా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనవసరంగా? నీకు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. నా మాట విని నువ్వు కూడా సినిమాల్లో ట్రై చేయి. లేదంటే చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తాడు జై. అతిథి వద్దు అని అంటుంది. జై కూడా తగ్గకుండా మాట్లాడుతూ, ఏంటి వద్దు? నీకేమీ డైరెక్ట్గా హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పట్లేదు. ముందు నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనుకో. అందులో సక్సెస్ అయితేనే అందులో అవకాశాలు నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయినా సరే టాలెంట్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను అని నిర్మోహమాటంగా చెప్తాడు. ఒకవైపు జై చెప్పే మాటలు అతిథికి కామెడీగా అనిపించిన అతిథి నిక్కచ్చితనానికి మురిసి జై నిక్కచ్చితనానికి అతిథి మురిసిపోతోంది. అతిథి జై కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, జై, మనిద్దరి మధ్య రిలేషన్ ఈ మధ్యనే మొదలైంది. నువ్వు ఇలాగే నా పైన ప్రేమను కురిపిస్తే నేను కూడా నీ దగ్గర టూ మచ్ హెల్ప్ కావాలని అడుగుతాను. అప్పుడు నేను నీ మీద ఆధారపడితే మనిద్దరం ఈక్వల్గా ఉండలేము. సో ముందు నా సొంత కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నించని, ఆ తర్వాత చూద్దాం అని అంటోంది. జై కాసేపు దీర్ఘంగా ఆలోచించి, ఇందులో ఆధారపడే అంత ఏముంది అతిథి? నువ్వు నా డార్లింగ్, నీకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాను చెప్పు? నాకంటే ఇప్పుడు తోడుగా ఉంది నువ్వే కదా అని ప్రేమగా అంటాడు. అతిథి కూల్గా మాట్లాడుతూ, నేను అంటుంది అలా కాదు జై, నువ్వు నాకు సాయం చేసే కొద్దీ నేను నీకు రుణపడి ఉంటాను. ఇప్పుడైతే నాకు ఎలాంటి సహాయం అక్కర్లేదు. ఆ రోజంటూ వస్తే ఖచ్చితంగా నిన్నే అడుగుతాను అని వివరిస్తోంది. అతిథి మాటల్లో తనని వేరు చేసి మాట్లాడుతున్నట్టు అనిపించింది జైకి. జై అమాయకంగా ఫేస్ పెట్టి, అంటే ఇప్పుడు నన్ను బయట మనిషిలా ట్రీట్ చేస్తున్నావా? సరే, నాకు అర్థమైంది. నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నేను నీ కెరియర్లో ఇన్వాల్వ్ కాను, సరేనా అని అంటాడు. అప్పటికే అతిథికి టైర్డ్గా అనిపించడంతో ఈ విషయాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం అని చెప్పింది. నిజానికి జై తనపై చూపించిన కేరింగ్కి అతిథి ఎంతో సంతోషించింది. కానీ
పొరపాటున జయ నుండి సహాయం తీసుకుంటే తన ఫ్యామిలీ గురించి ఎక్కడ తెలుస్తుందో, తన గోవింద్ వాళ్ళ కూతురు అని జయకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అని వద్దని అంటోంది. ఇద్దరూ నడుచుకుంటూ హాస్టల్ దగ్గరికి చేరుకున్నాక జయ్ చుట్టూ ఒక చూపు చూసి, ఒకవేళ ఎవరు నీకు ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం అప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. అతిథి కూల్గా ఓకే అన్నట్లు తల ఊపుతోంది. జయ్ మనసులో మాత్రం అతిథి తనను వేరు చేసి మాట్లాడింది అన్న ఆలోచన అలాగే ఉండిపోయింది. జయ్ సీరియస్గా చెప్తూ, నాతో ఇంకా ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. ఇతనికి ఇంకేం కావాలి అనే కన్ఫ్యూజన్తో డ్రైవ్ సేఫ్లీ అని చెప్తోంది అతిథి. జై అలిగిన ఫేస్ పెట్టి కళ్ళు ఎర్ర చేస్తూ అతిథి వైపు చూస్తాడు. అతిథి బాయ్ చెప్పి నడుచుకుంటూ వెళ్ళి మెట్లు ఎక్కే ముందు జై వైపు ఒక చూపు చూసి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి పడుకుంది. తర్వాత రోజు బంటి ఎగ్జైట్మెంట్తో జైని కలిసేందుకు ఆఫీస్కి వచ్చాడు. అదే సమయంలో జై ఆఫీస్ బాయ్ మీద కోపంతో విరుచుకుపడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు మార్నింగ్ కాఫీలో లెమన్ స్లైసెస్ వేయమని? పదే పదే చెప్పించుకోవడానికి సిగ్గులేదా అని అరుస్తాడు. ఆఫీస్ బాయ్ జయకి భయపడుతూ, సారీ సార్, ఇంకొకసారి రిపీట్ చేయను అని వేడుకుంటున్నాడు. బంటి ఆఫీస్ రూమ్లోకి వస్తూ ఆఫీస్ బాయ్ని చూసి, హాయ్, బ్యాడ్ మార్నింగ్ అని వెటకారంగా అంటాడు. ఆఫీస్ బాయ్ వెళ్ళగానే జై ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని, ఏమైందిరా అంత చిరాగ్గా ఉన్నావు? నిన్న రాత్రి నీ లవర్తో బాగా ఎంజాయ్ చేసి ఉంటావు అనుకున్నాను. ఏమైంది రాత్రి? మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదని ఫీల్ అవుతున్నావా? డోంట్ వరీ, ఇప్పుడే కదా మీరు కలిసింది, కొంచెం టైం పడుతుందిలే అని అన్నాడు. జై కోపంగా బంటి వైపు చూస్తూ, నేను నీ అంత కామిస్ట్ కాదులేరా అన్నాడు. బంటి కూల్గా రెస్పాండ్ అవుతూ, అలా కాదురా, నేనేం చెప్తున్నానంటే అతిథి నీకు ఇంతకుముందు స్నానం చేపించినప్పుడు, గైస్ నేను ఈ సెన్సిటివ్ పార్ట్ని చదవట్లేదు, ఇంతకుముందు స్నానం చేపించేటప్పుడు పార్ట్ రియాక్ట్ అయింది కదా, అలాగే నిన్న రాత్రి కూడా జరిగి మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందేమోనని అడిగా అంతే అని అన్నాడు. నిన్న రాత్రి అతిథి జైల మధ్య ఏదో జరిగి ఉంటుందని, దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకున్నాడు. బంటి మాటలకు జై సిగ్గుపడుతూ చిరాకు పడుతూ, అయినా నువ్వు మామూలుగా ఆఫీస్కి 11ంటికి కానీ రావు, ఈరోజేంటి ఇంత తొందరగా తగలడ్డావు అని అడుగుతాడు. బంటి కుర్చీలో అటు ఇటు ఊగుతూ, ఏం లేదురా, మనిద్దరం చిన్నప్పటి నుండి కలిసే ఉంటున్నాము, నువ్వు ఇలాగే ఒంటరిగా ఉంటావేమో అని నాకు అప్పుడప్పుడు భయమేస్తూ ఉండేది, కానీ ఫైనల్గా నీ లైఫ్లో కూడా ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను రా. నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం రిలేషన్లో ఉన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, నువ్వు రిలేషన్లో ఉన్నావని తెలియగానే నేను అంతే సంతోషపడ్డాను అని మనసులో మాటను చెప్పేస్తాడు. జయకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక బంటి చెప్పేది వింటూ ఉన్నాడు. బంటి మళ్ళీ మాట్లాడుతూ, అమ్మాయిల్ని ప్రేమలో పడేయటం అంత ఈజీ కాదురా, పడిన ఆ రిలేషన్ నిలబెట్టుకోవడం ఇంకా కష్టం అని ఏదో గీతోపదేశం చెప్పినట్టు చెప్తాడు. నువ్వు చెప్పేదేంటి? ఎవడైతే అమ్మాయి వెనక తోకాడిస్తూ వెళ్తాడో వాళ్ళ లైఫ్ అంతా సింగిల్గా బ్రతకాల్సిందేనా అని అడుగుతాడు. జయ అడిగింది విని బంటి లోపల నవ్వు ఆపుకోలేకపోతున్నాడు. పాపం, వీడికి ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయటం అస్సలు తెలియదు అనుకుంటూ మనసులో అనుకొని ఏదో చెప్దాం అని నోరు తెరుస్తుండగా జై మధ్యలో కలగజేసుకొని, సరే అదంతా పక్కన పెట్టు, ఇంకొకసారి నువ్వు అలాంటి చెత్త మాట్లాడితే నేను ఆఫ్రికా పంపించడం ఖాయం అని వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్తాడు.
బంటి నిరాశగా మొహం పెట్టి సరే ఇంకేమీ మాట్లాడను అని చెప్తాడు. బంటికి ఆఫ్రికా వెళ్ళాలని అస్సలు లేదు. అందుకే జేకి ఎదురు చెప్పడం ఇష్టం లేక సైలెంట్ అయిపోయాడు. కానీ తనలో ఉన్న యాంగ్జైటీ ఆపుకోలేక బంటి తను అడగాలనుకున్న ప్రశ్నల్ని మార్చి అడిగాడు. జై, నేను మాట్లాడేది ఆర్డినరీ పర్సన్స్ గురించి. వాళ్ళకైతే అమ్మాయిని పడేసి రిలేషన్ని కాపాడుకోవటం చాలా కష్టం. నీలా హ్యాండ్సమ్ రిచ్ పర్సన్కి అలాంటివి అక్కర్లేదు అని పొగడుతతో ముంచెత్తుతాడు. అలా పొగిడితే ముందు తను అడగాలనుకున్నవి అడగటంతో పాటు జయ మనసులో మాట కూడా తెలుసుకోవచ్చు అని బంటి ప్లాన్. అనుకున్నట్లుగానే జయ చైర్లో వాలిపోతూ ఆ విషయం నాకు కూడా తెలుసు. తన కెరియర్ గురించి సహాయం చేస్తాను అంటే రిజెక్ట్ చేసింది. అంతేకాకుండా నాతో పాటు ఈక్వల్గా ఉండడానికి ఇష్టపడుతోంది అని బంటితో అన్నాడు. బంటి కూల్గా రెస్పాండ్ అవుతూ దాన్నే హానెస్టీ అంటారా. తన నీతో నమ్మకంగా ఉండాలి అనుకుంటోంది. ఇద్దరి రిలేషన్ ఇప్పుడిప్పుడే మొదలైంది. అతిథికి నువ్వే కరెక్ట్ అని క్లారిటీ ఇంకా రాలేదు. రేపు ఫ్యూచర్లో నువ్వు తనకి కరెక్ట్ కాదు అనిపిస్తే మాత్రం సింపుల్గా బ్రేకప్ చెప్పేస్తోంది. అలా కాకుండా తనకి తోడుగా ఉంటూ తనకి సహాయం చేస్తూ తన కెరియర్కి హెల్ప్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇద్దరి బంధం బలపడుతోంది. దానికి నేను గ్యారంటీ అని బంటి చెప్తాడు. బంటి చెప్పింది విని జై వెక్కిరింతగా ఫేస్ పెట్టి బ్రేకప్పా, ఇట్స్ ఇంపాసిబుల్. నాలాంటోడు చేయి పట్టుకుని జీవితాంతం కలిసి ఉండాలని క్యూలో నిల్చున్నారు. అలాంటిది అతిథి నన్ను వదిలేసి వెళ్తుందని అంటుంటే సిల్లీగా అనిపిస్తోంది అని అంటాడు జై. జై మాటలకు బంటి అవాక్ అయిపోయి ఇలాంటి వాడిని బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసిందంటే అతిథికి నిజంగానే గట్స్ ఉండాలి. నీకు నీ ప్రేమకి ఒక దండం రా బాబు. పాపం అతిథి వీన్ని ఎలా భరిస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటాడు. అతిథికి ఇప్పుడు నా సహాయం పోయి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా కావాలి. సో నువ్వు వెళ్ళి ముందు ఒక మంచి ఫిలిం కంపెనీని కొనేయి. అల్లాటప్ప కంపెనీలు మనకి వద్దు, చాలా ఫేమస్ కంపెనీ కావాలి. ఒకవేళ అతిథికి ఏమైనా అడ్డంకులు వస్తే నేనే తనని సినిమాలోకి తీసుకువెళ్తాను. ఇప్పుడు అతిథి నా లవర్, నేను తన కోసం ఏమైనా చేస్తాను అని అంటాడు. గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ దిస్ స్టోరీ. చెప్పి నా గొంతు ఇప్పుడు మండిపోతుంది. గ్యాప్ లేకుండా 55 minutes చెప్పడం ఇదే ఫస్ట్ టైం. 1 hour యాక్చువల్లీ నేను 60 minutesకి చేశాను, కానీ స్క్రోలింగ్ స్లో అయిపోయి నా వాయిస్ స్పీడ్ అయిపోతుంది. సో రెండు బ్యాలెన్స్ చేద్దామని కొంచెం మార్చాను. అయినా సరే ఒక 2 minutes లేట్గా ఉంది. గాయస్, ఈ స్టోరీ ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఇంకా చెప్పాలని నాకు బాగా ఆతృతగా ఉంది. ఎందుకంటే ఫైనల్గా అతిథి కూడా జైలవ్ని యాక్సెప్ట్ చేసినట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, 100%లో 80% నాన్ సబ్స్క్రైబ్డ్ మాత్రమే చూస్తున్నారు. మిగతా 20% మాత్రమే సబ్స్క్రైబ్డ్ చూస్తున్నారు. మీకు వీళ్ళిద్దరిలో ఎవరి క్యారెక్టర్ బాగా ఇష్టం? అంటే జై కొంచెం పొగరుగా అనిపిస్తాడు, కొంచెం యాటిట్యూడ్గా అనిపిస్తాడు. మీకు అతిథి క్యారెక్టర్ ఇష్టమా జై క్యారెక్టర్ ఇష్టమా? నాకైతే ఒక అమ్మాయిగా అతిథి క్యారెక్టర్ అంటేనే ఇష్టం. మరి మీకు ఎవరో కామెంట్ చేయండి. అండ్ నేను ఒక సర్ప్రైజ్ గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. లైక్ మీ కామెంట్కి మీకు ఎవరి క్యారెక్టర్ అయితే ఇష్టమో ఆ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తే నేను మీ అడ్రస్కి ఒక గివ్ అవే గిఫ్ట్ పంపిస్తాను. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
అండ్ మీకు ఇలాంటి పెద్ద ఎపిసోడ్ కావాలంటే ఖచ్చితంగా రేపైతే ఇవ్వలేను, రేపంతా రాసుకొని ఎల్లుండి ఇస్తాను. స్మాల్ ఎపిసోడ్ కావాలంటే రేపు ఈవినింగ్ 15 minutes స్టోరీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు తప్పకుండా చేయాల్సినవి వాళ్ళకి ఇష్టమైన క్యారెక్టర్ లైక్ అతిథి ఆర్ జై కామెంట్ చేసి ఆ కామెంట్కి ఎక్కువ లైక్స్ ఎవరికి వస్తాయో వాటికి పంపిస్తాను. మీరు లైక్ మీకు యూస్ఫుల్ లైక్ బుక్స్ అట్లాంటివే పంపిస్తాను. సో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.